అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి విషాదం నేషనల్ అవార్డ్ రద్దు.' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాలీవుడ్‌లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయా? చిత్ర పరిశ్రమ ఇప్పుడు 4 గ్రూపులుగా మొక్కలయిందా? నటులపై కేసులు నమోదు వ్యవహారం కొత్త చర్చకు దారితీసిందా? అంతర్గత వ్యవహారాల్లో చిక్కుకొని కొందరు విలవలాడుతున్నారా? అవుననే సమాధానాలు వస్తున్నాయి. అయితే 'అల్లు అర్జున్' అరెస్ట్ వెనక అంశాలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గ్రూపుల రాజకీయం ఏలుతోందని ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు ఓపెన్‌గా చెబుతున్నారు. ఒకప్పుడు దాసనారాయణరావు హయాంలో ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి పరిష్కరించుకోవాలని దాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేశారు. అదేవిధంగా ఈ సమస్యకు పరిష్కారం లభించేది. ఇదంతా గతం. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. దాని ఫలితంగా టాలీవుడ్‌లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ ఇలాగా గ్రూపులుగా విడిపోయింది. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వ్యాపారం. అదేవిధంగా అంతర్గతంగా ఇండస్ట్రీలో వారు చేసుకున్న దానికి కావాలనే కొందరు ప్రభుత్వంపై బురద జల్లడాన్ని తప్పుపడుతున్నారు. అయితే ఇండస్ట్రీలో గ్రూపుల మధ్య కాదు, వ్యక్తుల మధ్య కూడా గ్యాప్ బాగా పెరిగిందనేది వాస్తవం. అయితే ఎవరేమనుకున్నా ఈ విషయంలో అంగీకరించక తప్పదు. ఇక బన్నీ అరెస్ట్ విషయమే చూద్దాం. అరెస్ట్ తప్పు అని ఏ ఒక్కరు నోరు మెదపలేదు. చేసిన తప్పులు క్లియర్‌గా కళ్ళకు కనిపిస్తోంది. స్టార్ హీరోలు పెద్దగా రియాక్ట్ కాలేదు. దీనికి రాజకీయ రంగు అంటించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. నటీనటులకు వ్యక్తిగతంగా పార్టీల కన్నా ఇష్టమున్నారు. అయితే నాయకులతో ఫ్రెండ్‌షిప్ చేసిన వారు లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే జూనియర్ మాస్టర్ అస్ అయితే ఇక అసలు విషయానికొస్తే ఇక అసలు విషయానికొద్దాం. 'జానీ మాస్టర్' జైలుకి వెళ్ళడం వెనుక కొందరు హీరోల ప్రమేయం ఉందనే టాక్ ఆ మధ్య జోరుగా సాగింది. అయితే జాతీయ అవార్డు తనకు మాత్రమే ఉండాలని భావించి ఆ హీరో తన టీమ్‌తో కలిసి కుట్ర పన్నినట్టు వార్తలు లేకపోలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్ న్యాయస్థానం ఇవ్వడంతో వెంటనే 'జానీ మాస్టర్‌కి ఇచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు లేఖలు రాశారట. అయితే తొక్కిసలాట కేసులో నిందితుడు అల్లు అర్జున్ కావడంతో ఆయన కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా అనే చర్చ ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. మేమే స్టార్లమంటూ కొందరు అతి చేశారని అందుకు కాలమే సమాధానం చెప్పిందని అంటున్నారు. అయినా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే సినిమాకు ఎవరైనా నేషనల్ అవార్డ్ ఇస్తారా అంటూ కొందరు రాజకీయ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపు తిరుగుతాయో చూడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.